ఒకప్పుడు ఇండియన్ సినిమాలు మన లోకల్ మార్కెట్ను మాత్రమే టార్గెట్ చేస్తే చాలు అనుకునేవాళ్ళు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా సత్తా చూపే ప్రక్రియ మొదలైంది. ప్రమోషన్స్ నుంచే ఈ పద్ధతులు ఫాలో అయిపోతున్నారు మేకర్స్. మరి దీనికోసం ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎక్స్క్లూజివ్గా చూద్దాం. రాజమౌళి ఏం చేసినా ఇంటర్నేషనల్ రేంజ్ లో మోత మోగుతుంది. ఇప్పుడు బాహుబలి నుంచి ఆయన స్టైల్ మారిపోయింది. RRR కు అది పీక్స్ కు చేరిపోయింది. ఆస్కర్ వచ్చాక ఆయన ఆలోచనలన్నీ అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఇండియన్ సినిమా చేస్తున్నా ఇంటర్నేషనల్ ప్లానింగ్, పాన్ వరల్డ్ ఐడియాస్ తో రఫ్ఫాడిస్తున్నారు జక్కన్న. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా కోసం రాజమౌళి ప్లానింగ్స్ పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటికీ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు చేరువ చేస్తున్నారు. చేసేది తెలుగు సినిమానే అయినా టార్గెట్ మాత్రం గ్లోబల్ రీచ్ అంటున్నారు దర్శకధీరుడు. ఇప్పటికే హాలీవుడ్ జర్నలిస్టులతో మీటింగ్స్, ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు రాజమౌళి. ప్రస్తుతం ఫ్రాన్స్ లోనే ఉన్నారీన. ఫ్రాన్స్ లో జరిగిన NAC ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో వారణాసి టీజర్ ప్రదర్శించారు రాజమౌళి. ఇదే పర్యటనలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోనే సినిమాటిక్ ఫ్రాంకైజ్ సంస్థ రాజమౌళి సినిమాలకు శాశ్వత స్థానం కల్పించి ఘనంగా సత్కరించింది. ఇక ఈ మధ్య మెక్సికో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఈవెంట్ లో రామాయణ ప్రమోషన్ జరిగింది. ఏ ఫిల్మ్ ఫెస్టివల్ ను రామాయణ మేకర్స్ వదలట్లేదు. టాక్సిక్ కోసం యష్ కూడా ఇదే చేస్తున్నారు. ఇటు రామాయణ, అటు టాక్సిక్ రెండిట్లోనూ ఈయన నటిస్తుండడమే కాదు, నిర్మాణ భాగస్వామిగా ఉండడంతో ఇంటర్నేషనల్ మార్కెట్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక అల్లు అర్జున్ రాకా సినిమా సైతం హాలీవుడ్ మేకర్స్ తోనే టైఅప్ అయ్యారు. మొత్తానికి ఇంటర్నేషనల్ మార్కెట్ గ్రాబ్ చేయడానికి మన మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.